ఈరోజు కల్తీ నెయ్యే మనం చూసాం. కల్తీ నెయ్యిలో ఏం చెప్పారు? మేము చేయలేదు అంటారు. మళ్ళీ వైవి సుబ్బారెడ్డి వచ్చి ఏం చెప్తాడు? కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాదు పందికో కలవలేదంటాడు. ఏమైనా బుద్ధి ఉందా? ఎంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నాడు. అంటే కల్తీ చేసినామని ఒప్పుకుంటాడు నీచుడు. అలా ధర్మారెడ్డి అయితే అడ్రస్ లేడు, ఎక్కడ పారిపోయినాడో తెలియటం లేదు. ధర్మారెడ్డి అయితే ఇంకా కరుణాకర్ రెడ్డి అయితే ఇక్కడే కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రతి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద ప్రతిరోజు పని కట్టుకుని విమర్శలు చేయడం, ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆయన వచ్చిన నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా ఆయన వీలైనంత వరకు ఆయనకి చాలా మంది సహాయ నిరాకరణ చేస్తున్నా కూడా మద్యం బాటలు కరుణాకర్ రెడ్డి టీం వాళ్ళే అక్కడ మద్యం బాటలు పెడతారు. మళ్ళీ వాళ్ళే వీడియోలు తీస్తారు సాక్షి మీడియాలో, మళ్ళీ వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తారు. ఇది ఎట్టుందంటే ప్రశాంతంగా తిరుమల ఈరోజు ఉంటే ఆ ప్రశాంతతని జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏంటి? ప్రత్యక్షంగా హిందూ దేవాలయాన్ని నాశనం చేయడం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా వీళ్ళు చేస్తుంది ఏంటంటే మళ్ళీ ప్రత్యక్షంగా విధ్వంసాలు చేయడం. పాపం చేసి కూడా అంతకంతకి ఇంత దిగజారాలా అనేది ప్రజల క్వశ్చన్స్. ఈరోజు ఏమిటంటే వాళ్ళు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా వాళ్ళకి అలాంటి పదాలు ఉండవు.